కాశా కళ్ళాలేమో మాయ ఉన్నాయి, మీరేమో గొల్లల గొల్లలనే వంటరు, గొల్లలనే తింటారు. తిండి వాసన మట్టి వాసన మీ దగ్గర వస్తుంది. రోజుకు 4 సార్లు స్నానం చేసేదేమో మేము, మల్లెపూపు పరుపులలో వండేదేమో మేము బలిజొల్లం, మీరేమో గొల్లల వండేది మీరు. అందుకనే నీకు నాకు వస్తులే పనం కదయ్యా. నీకు మాకేం తేడా అంటానా? ఓ అంతే అంటావా? నువ్వు వద్దు అంటే మీద మీద పడతావు, నాలుక మీద మచ్చలున్నాయి అంటే అదే అంటే ఏమైతుంది? తిరిగిరంటే చెట్టు ఎరగాలి, పూలు అంటే గుట్ట కూలాలి, పడుకోవాలంటే బండే వరగాలి. నువ్వు ఇక్కడ చచ్చిపోవాలంటే బామా బామా నా మీద కట్టాను, నా మీద ఏం చేసిండు? పాలకుండా రాసిపోతే అని నన్ను తీసుకుపోయి కుక్క కలవాడి పాలకే అలవాటు చేస్తే పాలు చీకంగా కుక్కకు వాతం వచ్చింది. ఆ వాతం నాకు వచ్చింది పాలతోటి ఇట్లా తొలుగుతాను. నీవంతా పడితే జర మెత్తగా ఉంటది, పడితే వల్ల పడతారు మంది ఉన్న దిక్కే పడాలి. దాని పడితే వాళ్ళు అవడతారా? నీకు తెలియదు అనివే అవి గవే అన్పగూడాలు అవి గవే లక్ష్మీనారాయణ బిడ్డలు. లక్ష్మీనారాయణ బిడ్డలు అంటే కూడా ఇల్లేదయ్యా, అవి చూద్దా? మన గుర్ర యాదగిరి ఇక్కడ పట్నం వేసినావు, పట్నం చుట్టూ ఏమేమి పెట్టినావు? ఏమేమి వస్తానే? పట్నం చుట్టూ బోనాలు ఉన్నాయి, గుమ్మడికాయలు ఉన్నాయి, దీపాలు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి. నైవేద్యాల మీద నీకు ఈగల చక్కదనం ఎప్పుడన్నా బుక్కిన మోకం అయితేనో తెలుసు నీకు. ఇప్పుడు నేను చెప్తే అందరు బుక్తారు, అయితే ఈగల చక్కదనం ఎట్లుండదు అంటావు. అయితే బిర్యానీ నిన్న మనం ఎప్పుడు వచ్చినా వీళ్ళ ఇంటికి సాయంత్రం వచ్చిన 4 గంటలకు వచ్చినాం. 4 గంటలకు వచ్చే పోయి పెద్ద దర్వాజాలో కూర్చున్నావు. బిర్యానీ కూర్చొని నువ్వు మానేడం దొరకబట్టి మానే దొరకబట్టి మరి వాటిని అర్థం చేయొద్దని మరి ఇల్లుగాల లత నాయనతో బోనకుండా ఎక్కువ తెమ్మన్నా. తెచ్చింది బోనకుండా ఇచ్చింది నాకు. ఆ కుండలో ఈగలు పోసిన, ఆ కుండ నిండా నీళ్లు పోసిన, మీదికేలో సిప్పబోరి ఇచ్చిన. ఏమో మరి ఇక్కడ ఇద్దరు ఇంటికి చుట్టాలు బాగా వస్తారు, లేకపోతే ఈ బుర్రలే బుక్తారు యారాలు అని భయానికి కొండ పోయి ఆ కుండను దేవిలో గద్దె మీద పెట్టినా. అదే నా చూసినావా? ఆ గద్దె మీద పెట్టినా, తెల్ల రాకోకే పట్టినా, తెల్ల రంగ తీసి బిడ్డ ఆయన ఇంట్లో కుప్ప పోసిన. కుప్ప పోతే చూడు తెల్లారా వారు వాడు చక్కదనం లగ్గలే మన అమ్మ కూడా కుప్పినే ఉప్పినాక వాటిని ఎట్లా మరో పోయాలి? మళ్ళీ మనిషిని పెట్టకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అనుకోని అయితే మంచిగా ముగ్గుడు ఇవ్వనా ఏంచిన గంజి ఇవ్వనా అలా ఈగల పోసిన అక్కడ గ్యాస్ పోసిన మాకే దొరుకుతలేదు. మంచిగానే
మంచి నూనె పోసి అన్నిటి అల్లమెల్లిపాయ వేసిన అన్నిటి కొత్తిమీర వేసిన కొత్తిమీర వేసి అక్కడ నా నాలుగే తోట జర మాట్లాడతలేదు అన్ని వేసి మర్ర పోసిన మర్ర పోసి ఇక చూడు ఇక మనం పందిల మాటలు పెట్టుకున్నా గుడాలు గొర్రె రోళ్ళు ఉస్మానాబాద్ వాళ్ళు గుళ్ళని పలారం మంచిగా ఉన్నది నాకు కొన్ని పెట్టమంటారు నీ పెట్టపడదు నాకేమంది కానీ ఈపులేమో ఆడుతుంది ఏందయ్యాది పెరుగు పెరుగు పాడు కనుక ఈపుల పెరుగు ఉంటుంది ఎవరికన్నా నీ అక్క నువ్వు గుర్రాలు అయితే నీకు తెలుసు ఈపుల పెరుగు ఉండేది గొల్లలకి ఈపులు ఎట్లుంటది చెప్పు మరి అంటే మందకాలు ఉన్న వాళ్ళకు సన్నగాలు ఉన్న వాళ్ళకు మనకు ఇది కలిసి దూపకుంటవాలి దూపకుంటావాలంటే వెనుక రెండు పుట్లు ముంగట రెండు పుట్లు అంటే పెట్టుకొని కామడ పెట్టుకొని ఇక నా కాళ్ళ చక్కదనం మంకత్వం కదా ఎందుకుంటా మెంటుకుంటా నేను పోతా అంటే కింద దొరుకుతాను కింద పోతే ఏమవుతా నాకుతానా కింద వెళ్ళపడి బాగా నాగేది కానీ బుద్ధి ఇదే మన దగ్గరికి వస్తుంది అవుతావు సుమకు అవి ఆడే వచ్చింది కానీ సరే ఏమంటా ఇప్పుడు మరి నాకు నీతో ఉండకుండా ఏమైంది మా తాత దగ్గరికి వీళ్ళు మా అక్కయ్యల దగ్గరికి వచ్చింది వాళ్ళు మా వదిలే అమ్మ వాళ్ళ దగ్గరికి పోతాను పెద్దమ్మ దగ్గరికి పోతాను పెద్దమ్మ దగ్గరికి మా అత్తేనా అంతేనా పెద్దమ్మ నాకు అత్త కదా ఇక మారా చెప్పలేరు అంటు పెట్టాల్సిందా రామను గడిగేసినవరా నాకనే వచ్చిండు సరే ఎక్కడికి పోతే ఆడవాళ్ళ కంటే రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు పెట్టిండు ఆధార్ కార్డు చూపెడితే హైదరాబాద్ దాకా పోవచ్చు మరి నా ఇంట్లో నా ఇంటికి ఎట్లా వస్తావయ్యా సీడి కింద కూర్చుంటే పోలీసులు జరిగిన అనుకో ఇద్దరిని వంగబెట్టి గుద్దుతారు అట్లా నీకు నాకు అసలే బలవాదే నేను వెళ్ళిపోతాను లోని బాధకు ఒక బిందె నీళ్ళు తెస్తాను గంగదేవి మరి గంగదేవి కనుక కొడుకు మాటలు పట్టుకోని సత్యం తప్పింది నడిగంగల కూతున్నది సంగ చేసి కొడుకు చెరువులు తోడింది
ఎవ్వలేరు కాదు ఏమండి శ్రీవారు శనివారు అంటాను ఏమంటాను మా చెల్లి ఏమండి ఓ బావో అంటే నా దృశ్యం మరి దురదృష్టం కానీ పాగాన్ని పట్టుకొని ఏమిటన్నా ఏం పట్టుకోవాలయ్యా అసలే నేను కట్టుకున్నది ఇలా సీలైతే చిన్నది కత్తుల మండలి చీర కట్టుకున్నా చీవరైతే చిరి చీర కుడితే నా చీర ఖరాబ్ అయితే సీలైతే తిన్నమ్మా యాగిరి బాబా ఇవ్వకుంటారా నన్ను ఇంతకి వెళ్ళనియరు తల పెడతారు మోడ పాడుగాను నువ్వు పోతే 10 మంది దొరుకుతారు చీర ఎక్కడ చీర మళ్ళీ ఎక్కడ దొరుకుతుందా నువ్వు నీకంటే కావాలంటే నేను దూరం ఉండి కట్టిద్దా కట్టిస్తే కట్టితోటి లేస్తా అంటే లేకుంటే నాకు భయం అవుతుందని తోడు మా చెల్లెని తెచ్చుకున్నా మా చెల్లె కట్టిస్తుంది కట్టేతోటి లేస్తే చెల్లెనే ముందుకున్నది మా చెల్లెని చేసుకుంటా మా చెల్లెని చేస్తున్నా అనుకో నీ ముక్కు పోతులే కానీ ఇవన్నీ కట్టిస్తానయ్యా నీళ్ళు తెచ్చినాం ఏమంటావు నిలబడి కడుగుమంటావా కడుగు కడాలి నా ముంగడ వచ్చి వంగుతున్నావు ఏం కడుగుమంటున్నావు ముడి కడుగుమంటున్నావా మరి రాజపుండు కడుగుమంటు అంటున్నావు అదే నీ గురుగులో పెడతాంది రాజపుండు కడుగుమంటు అంటున్నావు అని గురుగులో పెట్టిన వాళ్ళు గోక్కోవాలి మనం ఉన్నోడు మొక్కజొన్న పెట్టుకోవాలి కావరం ఉన్నోడు కందగడ్డ పెట్టుకోవాలి ఎక్కడ ఏం పని లేని నీసోటి బాడకం అయితే నీసోటి బాడకం అసలు నీకు అసలు పని లేదు కానీ నీసోటి బాడకం అయితే 10 ఎకరాల పత్తి పెట్టుకొని ఏరుకుంటే అలా కూర్చోవాలి పత్తిలా ఆల్రెడీ మా చెల్లె తెల్ల దీపం ముత్తాంది దీపం ఉన్నది ఈ లైట్ వెలిగితే మొత్తం పత్తి అంతా ఏరొచ్చు కానీ గుండు మీద గుండెక్కి దారైతే నీళ్ళు పోతా నువ్వు పోతే పోయిగా మరి అప్పుడు కనుకనే బాలరావు మేడలమ్మ గుండు మీద గుండెక్కి దారెత్తి నీళ్ళు పోతా ఉన్నాయమ్మా రవరాజు మళ్ళీ అన్ననేమో గిరిగిరి దిగబడ్డానమ్మా పర్వతాల బండ మీద పడుతున్నాడు ఓయమ్మా అప్పుడు కనుకనే పానం మీద ఒకసారి కాలు కొట్టుకునే మన చేయి కొట్టుకుంటుంది మన కోడి కొత్తే కోడి ఎట్లా కొట్టుకుంటా గట్టే కొట్టుకుంటుంది మరి అప్పుడే బాలరావు మేళమ్మ పడుకుంటాడమ్మా మరి ఇక్కడి దగ్గర గారి పద్మ పోదామని కొనమ్మా
పర్వతం మీద మళ్ళీ రాసపుండు మీద నీళ్లు పోయంగానే మరి భగవంతుడు మల్లన్న మరణించినట్టున్నాడు అని చేసిండు. ఇదే సందు కదే దెబ్బ ఈ గొల్లోని పీడ వచ్చింది, నా కోడి కూసింది, ఈ గొల్లోని ప్రాణం వెళ్ళిపోయింది. తల్లిగారిపట్నం వెళ్ళిపోతా నేను, తల్లిగారిపట్నం వెళ్ళిపోతా రాదు చూపడి అంటే చూపెడతా మంచిగా ఉన్నాయి, ఉన్నాయి దీనికి ఏమైంది? అయ్యో రామ కాకపోతే ఆయన దుర్గా అవతారం మీద పుడుచుకుంటే లెక్క ఉన్నాడు, అక్కడ గొల్ల అవతారం మీద కాని కష్టం పెట్టింది. కాకపోతే తన భర్తని భార్య తెలియదు, భార్య అని భర్త గరిగే ఉన్నది. అవతారం మీద ఇక్కడ ఈ దుర్గా అవతారం మీద పుడిచిపోతున్న లెక్క ఉన్నా, కాకపోతే నాతో ఆటలు ఆడింది, పాటలు వాడింది. కాకపోతే నా భార్య పని చూస్తా నేను ఇంటి మొగడంటే ఈయన తక్కువ ఉంటుందా, పరాయి మొగడంటే పట్టుకొని పోతానంటదా, ఈయన చెప్పాలి పాటలు పాడదా అని భగవంతుడు మళ్ళీ చూడు పాట అంకుర్తా ఉంటాను ఆడి బాలగలది అయ్యో
సంకలు వస్తున్నావు వచ్చి మీద మీద పడుతున్నావు ముద్దులు ఇస్తున్నావు ఇది నీకు నాకు మంచిది కాదు సరే ఎంతసేపు ఆటలాడినా పాటలు పాడినాం కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాయ్యా చెప్పని చేసుకోయా పెళ్లి చేసుకోవాలంటే ఇట్నే డైరెక్ట్ చేసుకునే కాదు ఇవాళ రేపు లెక్క లవ్ మ్యారేజ్ కాదు పద్ధతి గల కుటుంబం నీ పేరు చెప్పాలి నీ తల్లి పేరు చెప్పాలి నీ తండ్రి పేరు చెప్పిన మాట ఉంటే అన్నీ నాకు నచ్చిన మాట ఉంటే కాళ్ళకి కాలిన మాట ఏది బట్టి పోలు తిరుగుతానయ్యా ఇప్పుడు ఇవాళ పెళ్లి చేసుకున్నట్టు అల్లి పేరు నీ పేరు అమ్మ పేరు అనుకుంటున్నారా ఏది లేదు ఎటువంటి ఏకమైతే గడ్డి కట్టలు మొత్తాయి ఇద్దరు ఏకమైతే అయిపోయా ఏ అట్లా కాదమ్మా బుద్ధి ఇచ్చినప్పుడు లేదు అడిగే బుద్ధి ఇచ్చుకున్నప్పుడు అమ్మాయి ఏ అప్పుడంటే ప్రేమ మాయకాలు ఉన్నా కాబట్టి నాకేం తెలియలే ఇప్పుడేమో పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడేమో పద్ధతి గల కుటుంబం ఇట్లా పోతానంటే ఇక నీ పద్ధతి ఇదే కనిపించింది 10 మంది అంతే అంటావు సరే గాని ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ పేరు చెప్పాలి మీ తల్లి పేరు మీ తండ్రి పేరు చెప్పిన మాట ఉంటే కాళ్ళకి కళ్యాణ మాట ఏలు పట్టి పొలు తిరుగుతానయ్యా అయ్యో పనులు పక్కన నేను నా భార్య భర్త అంటే తెలియదు భార్య నాకు ఎరిగే కానీ కాకపోతే పరాయి మొగడని మరి పరివేశం ఆడతాను ఒకరి పుట్టి నేను ఒకరి వంశం నేను ఎట్లా అవుతాను తల్లిదండ్రి పేరు తప్పక చెప్తాను నా పేరు చెప్తాను అన్నాడు కాకపోతే నేను తుర్కయ్య అవతారం మీద ఉన్నా నా పేరు తప్పకుండా చెప్తాను అన్నాడు నా తండ్రి పేరు శంకర్ మమ్మల్ని నా తల్లి పేరు పార్వతీ నా పేరు కనుకనేమి నీ పేరు దుర్గా మల్కి మల్లెజ్ అంటున్నావు మల్కి మల్లెజ్ అంటే నీకు సగం తెలుగు పేరు ఉంది సగం ముస్లిం పేరు ఉంది తెలుగుల పేరు మల్లయ్య ఉంటది రాజయ్య ఉంటది ఇలాంటి తెలుగుల పేర్లు ఉంటాయి అదే ముస్లిం అయితే సలీం ఉంటది ఫయాజ్ ఉంటది దావూద్ ఉంటది చోటే మియా బడే మియా ఇలాంటి ముస్లిం పేర్లు ఉంటాయి మరి నీకు సగం తెలుగు పేరు సగం ముస్లిం పేరు వచ్చిందయ్యా దేవుని పేరు సగం మల్లన్న పేరు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే కానుక కాకపోతే ముంబైలో యాది మల్లన్న గుడికి పోయి అయ్యా మల్లన్న స్వామి నీ అంశ లోపల నాకు ఒక కొడుకు పుడితే సగం దుర్గ దేవుని పేరు పెడతా సగం మల్లన్న పేరు పెట్టింది రెండు కలిపి దుర్గా మల్కు మల్ల పెట్టిందమ్మా మల్లోజన్న పేరు ఎక్కడ పుట్టినాడు పెడితే సచ్చినాడే పోతుంది ఊళ్ళ పేరు మారాక చూసినావా మారుతాయి ఇట్లా ఆడలో మారుతుంది ఎట్లా మారుతుంది అంటే లగ్గం కాక ముందుకు అవ్వగారి ఇంటికన్నా లజ్జామని ఉంటే లగ్గమైనాక వరులు కలగపోతే అత్తగారికి వెనుక పుంజామని పేరు పెడతారు కాకపోతే ఆడలో మారుతాయో మొగలే మారదాయి పేరు అసలు మల్లోజనే మార్చుకో ఒక పని చేస్తానయ్యా నేను వండ పెట్టి వీళ్ళు ఇంట్లో పోయి బళ్ళజాలు తీసుకొస్తా బళ్ళజాలు తీసుకొచ్చి నేను ఈపుల అక్కడ ఇక్కడికి రాకపోతే దాని మీద ఒక 10 కిలోల కారం పొడి తీసుకొచ్చి నీ ఈపుల కలుగుతా అట్లా నీ పేరు మార్చుకోవా నువ్వు వడ్డజల్లడి తెస్తావు నేను పొద్దుకి ఆ శ్రీరాధారము వడ్డజల్లడి పిండి జల్లని అడిగితే పిండి జల్లడి చంద్రం పడదాం అంటే ఆ జల్లడి దొరికే పిండిది వాళ్ళ వడ్డజల్లడి అడుగుదా నీకు వడ్డజాలు లేకుంటే మా కనకయ్య దాతున్నాడు ఎవరన్నా అడగరమంటే అడగలుగుతాడు నేను వండబెట్టి ఇక్కడ అక్కడ రాస్తా అట్లా కాకుండా ఇంకో పని చేస్తా మన బచ్చని కాడ మంచి చికెన్ షాప్ ఉన్నది అక్కడ ఫయాజ్ గారి దగ్గర పోయి మంచి కత్తి తీసుకొస్తా నేను ఎక్కడికక్కడ ముక్కలు నడిపితే నీకు పేరు పోదా కత్తితో నరుకుడేది నువ్వే ముక్కలు కొరకాలి మీరు కట్టలు దొరకన్నా పగ తిరుగుతుంది నువ్వు ఎట్లున్నావు నువ్వేమో దున్నపోతు లెక్కున్నావు నేనేమో కట్టపుల లెక్కున్నా నేను దొరికితే పనిలే ఊసిపోతే కానీ తక్కువ ఉన్నోళ్ళు ఇట్లా పోయాడు మరి నొక్కనే 5 సార్లు పోయి కదా అన్నీ తాగుకోసారి పోయా ఒక్కసారి ఇవ్వకు 5 సార్లు